కేటీఆర్ న్యూస్ కు స్వాగతం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత కుదించడం అనైతికం. ప్రశ్నించే గొంతుకలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యవమానించడమే. గట్టు యాదవ్ జిల్లా మాజీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలపై కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ గట్టు యాదవ్ అధ్యక్షతన అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ జెడ్పీటీసీ పద్మ వెంకటేష్, ధర్మా నాయక్, ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, మండల అధ్యక్షులు మాణిక్యం, వనం రాములు, నాయకులు ఉంగ్లం తిరుమల్. మాట్లాడే మాటలకు సోముండాలు, వీధి రౌడీలాగా మాట్లాడతాడు. తొండలెక్కిస్తా, తొక్కుతా, పీలుస్తా, పండబెడతా, కొడతా అని చెప్పి మాట్లాడే ముఖ్యమంత్రి ఎక్కడ దేశంలో కూడా ఎవరు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు పాలన గారు రేవంత్ రెడ్డి. నిజంగా కూడా మరి మాజీ మంత్రులకు కానీ మాజీ ఐపీఎస్లకు కానీ రాష్ట్ర ప్రభుత్వం దేశ వ్యవస్థలోనే రక్షణ కల్పించే విధంగా ఇవాళ వాళ్లకు రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో గతంలో 9 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంటే గతంలో ఉన్న మరి మీ మాజీ మంత్రులకు మేము సెక్యూరిటీ ఇవ్వలేదా? మీ మాజీ ఐఏఎస్లకు ఐపీఎస్లకు మేము సెక్యూరిటీ ఇవ్వలేదా? ఒక్క మాట స్పష్టమవుతుంది. పోలీసు వాళ్ళని చూస్తే భయం ఎవరికైతుంది? దొంగలకైతుంది. మీరు నిజంగా దొంగలు. ఇవాళ ఈ పాలన నడుపుతున్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పక్కా దొంగలే. అందుకే ఆర్ఎస్ లాంటి పోలీసులు చూస్తే నీ లాగులు నడుస్తున్నాయి. తను ఏం చేస్తుంది ఇప్పుడు? రాజకీయంగా ఇవాళ బీఆర్ఎస్ లో ఉండొచ్చే కానీ మరి ఆనాడు సర్వీస్ లోనే ప్రజలకు సేవ చేసే విధంగా చట్టాన్ని సామాన్యునికి అర్థమయ్యే విధంగా ఆర్ఎస్ గారు పనిచేసిండు. గురుకులాలని గౌరవ కేసీఆర్ గారు కూడా సార్ దళిత బహుజనుల బిడ్డలందరూ కూడా ఉన్నత చదువులు చదవాలంటే గురుకులాలే చదవలేమని చెప్పి ఆనాడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 10 సంఖ్యలో ఉన్నటువంటి గురుకులాలను 100ల సంఖ్యకు తీసుకొచ్చి ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా దళిత బిడ్డలను గిరిజన బిడ్డలకు ఇచ్చిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. నీలాంటి దొంగలకు ఎట్లా అర్థమవుతుందయ్యా ఆయన సేవలు? మీరు నిజంగా కూడా క్రైమ్ అంటే ఏందో క్షుణ్ణంగా చట్టం తెలిసిన వ్యక్తి, ఓ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఇవాళ మన దొంగతనాలు దోపిడీతనాలను బయట పెడతాడనే దురుద్దేశంతోనే కేవలం ఆయన రక్షణను వెనక్కి తీసుకోవడానికి కారణం, ఆయన భద్రతను వెనక్కి తీసుకోవడానికి కారణం తనను అంతం చేయడానికి ఈ కాంగ్రెస్ గూండాలు పసిగట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అంతం చేయాలని చెప్పి ఈ రక్షణ వ్యవస్థను వెనక్కి తీసుకున్నారు. బిడ్డ, ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గిరిజన హరిజన బిడ్డల మధ్య ఏకమైతే మేము ఉత్సవస్తే కొట్టుకపోతాం. నా కొడుకులాగా మా నాయకుడి మీద చేసిన మా నాయకుడి మీద ఎలాంటి సంఘటన జరిగినా మీ తోలు ముడతారు బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు కాదు, టీఆర్ఎస్ నాయకులకున్న భద్రతను తొలగించడం కాదు. నీకు సిగ్గు చేయడం లజ్జ ఉంటే 420 హామీలు ఇచ్చినావు. ఆ 420 హామీల్లో 4 హామీలు కూడా నువ్వు నిలబెట్టుకోలేదు.
ఆడబిడ్డలకు 2,500 ఇస్తాను, ముసలి ముద్దకు కూడా 4,000 పింఛన్ ఇస్తాను, వికలాంగుల సోదరులందరూ కూడా 6,000 ఇస్తాను. ఏం మాట్లాడినావు బిడ్డ? ఆ రోజు రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అని చెప్పిన దుర్మార్గుడు నువ్వు. ఇవాళ రైతులు వానాకాలం సీజన్ వచ్చింది, నీ పాలన ఎట్లా ఉందో నీ అడుగు ఎట్లా ఉందో తెలియదు, కానీ కరువే వస్తుంది, వర్షాలు కూడా కుట్టే పరిస్థితి లేదు. ఇవాళ కూడా రైతులకు 6 సార్లు ఇవ్వాల్సిన రైతు భరోసా లేకొట్టి ఇప్పుడు ఈ సీజన్ తో కూడా ఎకరాకు 2 ఎకరాలకు కుంటకు అరకుంటకి ఇచ్చిన బోరుగుండు గీసినావు. నువ్వు ఇవాళ కూడా రైతులను మోసం చేసినావు. నీకు దమ్ముంటే నీకు నిజంగా లజ్జ ఉంటే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చు, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు, వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చు. రైతు భరోసా రైతు బీమా ఎటుపోయిందని చెప్పి మా సోదరులందరూ కూడా అడుగుతున్నారు. రాచరిక పాలన, నిరంకుశ పాలన కొనసాగుతూ ఉంది. పరిపాలన గాడి తప్పి ప్రజలకు చేయాల్సినటువంటి సేవలు చేయకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా 420 హామీలను తుంగలో కొట్టి ఇచ్చిన 6 హామీలను పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు చర్యలే ముందర వేసుకొని భూకబ్జాలకు పాల్పడుతూ అనేక అక్రమాలకు తెరలేపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని న్యాయబద్ధంగా ఎక్కడికక్కడ ఎదుర్కొనడానికి మన భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ గారు తీసుకున్నటువంటి అనేక చర్యలు, ఆరోపణల వల్ల వారిపై కక్షగట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం గత 30 సంవత్సరాలుగా భారతదేశానికి ఆయన సేవలు అందించి భారతదేశ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హంతకులను వేటాడి మన ప్రజలందరికీ రక్షణ కల్పించినటువంటి ఒక మహా అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ గారి భద్రతను తొలగించడం అంటే ఆయనను ఒక రకంగా హత్య చేయడానికి ప్రభుత్వమే పూనుకున్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రతి ఒక్క కాంగ్రెస్ కొడుకులను ఎక్కడిదక్కడ ఉరికించి కొడతాం. టీఆర్ఎస్ సైన్యం ఎక్కడ కూడా కాంగ్రెస్ తిరగకుండా చేస్తుందనేది మీరు ముందే మేల్కోవాలా. హైకోర్టు చెప్పినట్టు వెంటనే ఆయన భద్రత కొనసాగించాలా. అరే ఎంత పిరికి వెదవలా! ఒక ఆడ అధికారి, మహిళా అధికారి గత 15 సంవత్సరాలుగా 3 ప్రభుత్వాలు మారినా ప్రతి ప్రభుత్వంలో మంచి మన్ననలు పొందినటువంటి అధికారిని డీగ్రేడ్ చేస్తూ ఆమెను అధికారిని ముందు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారు. మీకు చేతనైతే దమ్ముంటే టీఆర్ఎస్ నాయకులను ఎదుర్కోండి, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి, ప్రజలకు సేవ చేయండి. మీరు ఇస్తానన్నటువంటి పథకాలు ఇవ్వండి, మీరు ఇస్తానటువంటి ఎగ్గొట్టిన రైతు బంధు ఇవ్వండి, మీరు మొండిజాయి చూపినటువంటి రుణమాఫీని కొనసాగించండి. ఇది చేయాలే కానీ ఈ దేశం కోసం, ఈ ప్రాంతం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు భద్రతను తొలగించి ఆయన హత్యకు పురిగొల్పేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వెంటనే వెలికి తీసుకోవాలా, ఆయన భద్రత కొనసాగించాలా. లేని ఎడల ఈ ఆందోళన ఇక్కడనే కొనసాగదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, కాంగ్రెస్ కార్యాలయాలు, కాంగ్రెస్ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని కూడా అడ్డం పడతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీరు అనుకుంటున్నారు తమ్ముడు తిరుమల చెప్పినట్టు ఆయన భద్రత తొలగిస్తే వణికే వ్యక్తి కాదు. అడవుల్లో, ఛత్తీస్గఢ్ అడవుల్లో, కరీంనగర్ అడవుల్లో నక్సలైట్లతో పోరాడి ఈ దేశ విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులను ఎదుర్కొని ప్రాణాలు సైతం లేకుండా వీరచక్ర, రాష్ట్ర ప్రభుత్వం వీరచక్ర అవార్డు పొందినటువంటి వ్యక్తి ఆయన. ఇలాంటి ఊకడింపు బెదిరింపులకు బెదురుకోరు. ఇంకా మీరు చేస్తున్నటువంటి భూదందాలు, భూ కబ్జాల పైన ఆయన గలమెత్తుతాడు. మీ అన్యాయాలను మొత్తం బయట పెట్టే
వచ్చేసారి నీకు డిపాజిట్లు రాకుండా చేశాడని దానికి ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కారణమవుతాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. వనపర్తి జిల్లాలో కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, కీమియా నాయక్ డిడబ్ల్యూ సుధారాణి, జిల్లా కలెక్టర్ అర్హులైన దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 8 మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు, 3 బ్యాటరీ ఆపరేటెడ్ వీల్చైర్లు అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం దివ్యాంగులకు అభినందనలు తెలిపారు. నేను డైరెక్ట్ కలరా తెచ్చినా ఉంటుందా ఫోటో తీసుకోండి అందరూ వస్తారు. నమస్కారం శ్రీశైలం గారు, సర్పంచ్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధారాణి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, దివ్యాంగుల అభివృద్ధుల శాఖలో పనిచేస్తున్నాను. మనకు ఇది తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ నుంచి మనకు ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ అంటారు వీటిని. మనకు 8 బ్యాటరీ వీల్ చైర్స్, మొబైల్ బ్యాటరీ వీల్ చైర్, అంటే వాళ్ళకు మనస్థైర్యం, మేము ఏ విధంగా మేము పని చేయలేము అనే బాధపడకుండా ఉండడానికి, వాళ్ళు కూర్చునే విధంగా బ్యాటరీ ఆపరేటింగ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ చిన్న చిన్న బిజినెస్ చేసుకొని ఉండేటందుకు మొబైల్ బ్యాటరీ వీల్ చైర్స్ 8 ఇచ్చాము. అది ఒక కాస్ట్ 60,000 ఉంటది. ఇంకొకటి కూర్చొని లెన్స్ లో ఉన్న వాళ్ళు బ్యాటరీ వీల్ చైర్స్ 3 ఇచ్చాము. మొత్తము 13 మందికి మేము ఇవాళ ఫస్ట్ ఫేజ్ లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ లో ఆల్రెడీ 40 స్కూటీలు మనము అక్కడ మార్కెట్ యార్డ్ లో ఇచ్చేసాము. మిగతా ఇవి పెండింగ్ ఉన్నవి ఇవాళ ఈ ద్వారా ఇచ్చేసాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి సహకారంతో, మన మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ సార్ అందరి సహాయం గారితో మేము ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయగలిగినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. శైవక్షేత్రం శ్రీకోటిలింగేశ్వరదత్త దేవస్థానములో సంకటహర చతుర్థి సందర్భంగా ప్రదోషకాలంలో మహాగణపతికి పంచామృతాలతో మరియు భస్మగంధ కుంకుమ జలాలతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మహామంగళహారతి సమర్పించడం జరిగింది. గణపతిం హవామహే కవిం కవేనాముపమశ్రవతో జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాని శృంగారాగమనే నమో గణపతే నమః నమో నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్వరవేదే విశ్వస్తర్యం భవావాయ సంగతే స్థాపయామి. క్షీరస్నానానంతరం ఈశానో ముఖాకరత్ప్రణ ఆజోగుం శ్యారిషతో స్థాపయామి. మూలేన శుద్ధోదకేన స్నాపయామి. నక్షత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆద్యేన స్నాపయామి. మధువాతారుతాయతే త్రయంబకం పుష్టివర్ధనం ఈశ్వరేకం సర్వభూతానాం త్వామిహోపేష్యహం. శ్రీగంధం ధారయామి. కుంకుమం కాంచనం కామిన్యా కామదం భవః కుంకుమేనాశంభో అదస్యాదిక్షమే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అలంకరణాధమావర్ణాధమనిద్రాః కుంకుమచూర్ణాన్ని సమర్పయామి.
शान्ताय कपिलाय नमः ओम भजकर्णिकाय नमः ओम लंबोदराय ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूम्रकेतवे नमः गणाध्यक्षाय नमः ओम पालचन्द्राय नमः ओम गजाननाय नमः ओम वीरंभाय नमः ओम स्कन्दप्रदाय नमः ओम पार्वतीपुत्राय नमः ओम गणाय नमः ओम मूषिकवाहनाय नमः ओम विघ्नपतये नमः ओम विघ्नराजाय नमः ओम कुमारप्रभवे नमः ओम अक्षोभ्यां नमः ओम मोदकप्रियाय नमः ओम मोदकहस्ताय नमः देवन्महागणाधिपतये नमः योपान् विष्णुं वेदा विश्ववान् प्रियावान् वसुमान् भवति चन्द्रमा विश्वान् प्रियावान् वसुमान् भवति संसदुरेण्यं भर्गो देवस्य धीमहि जनः प्रचोदयात् तन्वर्तेन वहिञ्चामि महागणाधिपतये नमः उत्तरार्थं नारी ओम गजमुख